సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. వెల్కమ్ టు బస్తీ బాధలు. ఈ రోజు మన నాగల్లోని జయపురి కాలనీలో ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులు ఏంటి, అంతేకాకుండా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏంటి అన్నటువంటి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అనేక బస్తీల్లో బాధలు తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈ రోజు జయపురి కాలనీకి రావడం జరిగింది. అయితే ఇక్కడ కొంతకాలంగా కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పేసి స్థానికులు వాపోతా ఉన్నారు. వాటి సమస్యలు ఏంటి, ఆ సమస్యలకు మరి ఏ విధమైనటువంటి సొల్యూషన్ లభించాలి అండ్ ఎంతకాలంగా ఆ సమస్యను వాళ్ళు చేస్తా ఉన్నారు అన్నటువంటి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. इसकी जनता में पूरा फुट के पूरा अंदर आ जा रहे, पूरा हैशवान तक भर जा रहे, पूरा उधर तक क्या है ये कम भरा था और अभी खाली करा नल आने से आप भी धोके चक करे उसको वहां पे रखे ये पूरा काट के सब्बल डाल के उठा के सब जब अच्छा करे हुए जब अच्छा हुए जब तक क्या था उनको यहाँ तक पूरा ये खड्डे तक था पूरा ये खड्डे तक आके पूरा कचरा आके बैठा था यहाँ तक यानी जाने से आप भी गए देखो तो वहां तक ये क्या 2 साल से 3 साल से है आपसी नहीं है 2-4 साल से है मैं दुकान लगा के 6 साल हो गया आप लीडर आने वाले कौन इधर आया नहीं, कौन देखे नहीं, कौन गया नहीं, अभी तक भी कौन नहीं आया यहाँ पे। आते वो म्युनिसिपालिटी का आते उसको उठाते वो भरे हुआ अभी भरे हुआ है वो अभी खाली नहीं है वो ऑलरेडी भरे हुआ है वो उठा के देखा तो सब्बल डाल के गल्ली सिन्नदी गरीबొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. ఏముందంట ఇక్కడ ప్రాబ్లమ్స్ పర్టికులర్ గా? సరే 3 రోడ్లు వాటర్ వస్తాయి, ఇక్కడ మొత్తం పోతాయి ఇక్కడ నీళ్లు అంతే. ఎవరు పట్టించుకోరు, ఇక్కడికి ఎవరు రారు కూడా తెలంగాణ. మొన్న ఒకసారి మన లాస్ట్ టైం అనుకుంటా అబ్బాయి పట్టాడు, ఆల్రెడీ పడితేనే ఈ షాప్ ఆయన నుండి వాళ్ళు ఒక జెండా నాటి దానికి ఒక సంచేసి పెట్టిండు. తెల్లారు వచ్చి వేసిర్రు, మళ్ళీ వారం రోజులకు మళ్ళీ పోయింది, మళ్ళీ మొన్న వేసిర్రు. ఇట్లే జరుగుతూనే ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే ఎప్పటికీ ప్రతిసారి ఇట్లానే జరుగుతూ ఉంటే ఇట్లా జరుగుతూ ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేరు? మరి ఎందుకు నేతల ప్రాబ్లమా, లేకపోతే స్థానిక ప్రజలు ఓట్లు అవసరం లేదా, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను పట్టించుకునే అవసరం లేదా? ప్రజలు పట్టించుకుంటారు, కాకపోతే ఇక్కడ వాటర్ వచ్చినప్పుడు మాత్రం ఎవరు రారు ఇక్కడికి. ఈ మన మెయింటెనెన్స్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తారు, వాళ్ళంతా వాళ్ళు వెళ్ళిపోతారు. ఏదో చేసినట్టు వెళ్ళిపోతారు అంతే. ఎందుకు తాత్కాలిక మరమ్మతులు చేయడం ఎందుకు? ఏదైనా పర్మనెంట్ సొల్యూషన్ చేయొచ్చు కదా. ప్రతిసారి నీళ్ళు వస్తాయంటున్నారు సార్. ఇక్కడ 2-3 సార్లు ఐరన్ ఏమని చెప్పిన డిఐ కవర్ వేయండి, మేము జిహెచ్ఎంసీ లో కాంట్రాక్ట్లమే, ఇక్కడ డిఐ కవర్ వేయండి అని 4-5 సార్లు చెప్పిన వాళ్ళు పట్టించుకుంటారు. ఈ సమస్య అసలు ఎన్ని ఏళ్ళ నుంచి ఉంటుంది? నేను ఇక్కడ 9 సంవత్సరాల నుంచి చూస్తున్నా. 9 సంవత్సరాలు ఇదే ప్రాబ్లం. 9 సంవత్సరాలు నేను ఈ కాలనీకి వచ్చి 9 సంవత్సరాల నుంచి ఇదే ప్రాబ్లం. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. చెప్పండి అందులో అసలు ఇక్కడ ఏంది సమస్యలు, ఏంది ఏ సమస్యలు ఉన్నాయి, ఎంతకాలంగా ఉంటున్నాయి? ఈ నాగోల్ డివిజన్ గత 20 సంవత్సరాల నుండి ఇక్కడున్న ప్రాంతం ఏదైతే మనం ఎక్కడైతే నిలబడ్డామో చాలా ప్రాబ్లం. అంటే కొద్దిపాటి వర్షానికి వస్తే ఇక్కడ ముఖాల్లోతు నీళ్ళు నిలుస్తాయి. దీనికి జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ రాజకీయ నాయకులు కానీ మరి గతంలో ఉన్న ఎమ్మెల్యేలను కూడా తీసుకొచ్చి చూపెట్టడం జరిగింది చాలా సార్లు. ఇప్పుడే చేస్తున్నాం, రేపే చేస్తున్నాం, అయిపోతుంది అనే పద్ధతుల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇది ఎవరు కూడా కన్నెత్తి చూడనట్టుగా కనిపిస్తుంది. మరి ఇక్కడ ఈ ప్రాబ్లం రావడానికి కారణం ముఖ్యంగా ఇక్కడ లోపల వచ్చేసి పెద్ద పెద్ద గోదాములు ఉన్నాయి. ఆ గోదాముల వల్ల ఒక్కొక్క లారీ వచ్చేసి ఇక్కడ 70-80 టన్నుల లారీలు రావడమే ఇక్కడ మాకు ప్రధాన కారణం అని స్పష్టంగా మేము చెప్పడం జరిగింది, లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఎప్పుడు వర్షం వచ్చినా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం, దాన్ని ఈ రోజుల్లో పేపర్ స్టేట్మెంట్ ఇస్తే గతంలో ఒక స్టేట్మెంట్ వచ్చిందంటే అధికారులు పట్టించుకునే వాళ్ళు. పేపర్ స్టేట్మెంట్ కూడా అధికారులు ఈ రోజు దాన్ని పట్టించుకునే నాదులు లేడు. అంటే పేపర్లు వేస్తున్నారు, వాళ్ళు వేస్తే వేసినారు, మనకేంది అనే క్రమంలో నడుస్తూ ఉంది రాజకీయం. నేను ఒకటే అడుగుతుంది, ఇక్కడ ఈ ప్రాంత ప్రజలకు చిన్నపాటి వర్షం వస్తే కూడా మొఖాలలోతు నీళ్లు నిలిచి చాలా ఇబ్బంది. మరి ఈ మధ్యలో ఒక చిన్న పాప కూడా పడడం జరిగింది ఇందులో. మరి పూర్తిగా ఒక 20-25 ఇళ్లకు నీళ్లు పోతా ఉంటుంటాయి. నేను అధికారులకు ఎన్నోసార్లు చెప్పిన, ఇక్కడ నేను పనిచేయబట్టి దాదాపు ఒక రాజకీయం కానీ వ్యక్తిగతంగా కానీ నేను 40 సంవత్సరాలు ఈ ప్రాంతంలో ఉన్నా. నేను దీన్ని ఎన్నిసార్లు కూడా అధికారుల దృష్టికి తీసుకుపోయినాం, రాజకీయ నాయకుల దృష్టికి తీసుకుపోయినాం. సమస్య మాత్రం ఎక్కడేసిన కొంగడు అక్కడే ఉంటుంది.
సో 40 ఏళ్ల నుంచి కూడా ఎందుకు పరిష్కారం కావట్లేదు? 40 ఏళ్లలో దాదాపుగా మీరు చెప్తున్నారు దాని ప్రకారం ఇప్పటికే 4 పాలకులు మారిళ్ళు. 4 పాలకులు మారినా కూడా ప్రాంత అభివృద్ధి ఎందుకు చెందుతలేదు? రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా లేకపోతే ఈ ప్రాంతాన్ని పట్టించుకోవడం అవసరం ఎవరికి లేదా? ఈ ప్రాంతంలో రాజకీయ నాయకులకు పట్టించుకున్నప్పటికీ కూడా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది ప్రశ్నంగా అనిపిస్తుంది. రాజకీయం ఈ రోజు ప్రభుత్వం చెబుతుంది ఎక్కడ ప్రాబ్లాలు కావద్దు, జనాలకు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా కూడా ఖచ్చితంగా పనిచేయాలని అధికారులు చెబితే ఆ అధికారులకు చీమ కొట్టినట్టు కూడా అవ్వట్లేదు. ప్రజల్లో పెద్ద అనుమానం ఏంటంటే ఈ యొక్క రాజకీయ నాయకులు దీన్ని పట్టించుకోవట్లేదా, ఒకవేళ రాజకీయ నాయకులు పట్టించుకుంటే అధికారులు దీన్ని స్పందించట్లేదు అనేది ప్రశ్నంగా అనిపిస్తుంది. నేను ఒకటే అడుగుతున్నా, ఈ ప్రాంతం చూస్తే గతంలో ఇక్కడ ఏదైతే మన స్థలంలో ఉన్నామో ఈ స్థలంలో దాదాపు ఒక 10 సంవత్సరాల నుండి ప్రాబ్లం జరుగుతూ ఉంది. మరి గతంలో ఆర్కిస్ట్రే ప్రభుత్వం ఉన్నప్పుడు, ఆర్కిస్ట్రే ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఈ ప్రాబ్లం ఇక్కడే ఉంది. పోయినాక కూడా ఇంకొక నాయకులు వచ్చినా కూడా ఏ నాయకులు వచ్చినా ఇక్కడ పట్టించుకోవట్లేదు. ఇది ఒక్కసారి మళ్ళీ కూడా మీడియా వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, కొద్దిపాటి వర్షం వచ్చినప్పుడు చూస్తే ఇక్కడ అర్థమవుతుంది. మినిమం లేదన్నా కూడా ముఖాల్లో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్ళు అన్ని పోయినాకనే ఈ ప్రాంతంలోకి వెళ్ళాలి. ఇక్కడికి వెళ్ళాలంటే దాదాపు ఒక 15 కాలనీలు ఉంటాయి లోపల. డిఎఫ్ఆర్ కానీ, మిగతా కాలనీలు కానీ, విజయపూర్ కాలనీ కానీ, లక్ష్మీనరసింహ కాలనీ కానీ, ఈ కాలనీలు అందరి మెయిన్ చౌరస్తా ఇది. దీని గురించి ఒకటే మేము గతంలో చెప్పినప్పటికీ ఇప్పటికీ ఏమాత్రం కూడా మార్పు రాలేదు. మరి మార్పు ఎందుకు వస్తలేదు? అధికారులు పట్టించుకోవట్లేదా? ఒకవేళ రాజకీయ నాయకులు చెప్తే అధికారులు వింటలేరా అనేది మనకు ప్రశ్నగా కనిపిస్తుంది. నేను రాజకీయంగా కానీ వ్యక్తిగతంగా కానీ ప్రజలకు ఎంతో సేవ చేయడానికి మేము అందరం ఉన్నాం. కానీ ఇక్కడ చేయడానికి అధికారులు ఎందుకు ఈ నిరీక్షణ చేస్తారు అనేది దీని గురించి ప్రశ్నగా కూడా మరి కమిషనర్ గారితో వీళ్ళందరూ కూడా తెలిసింది ఇది ఎందుకు జరుగుతుంది ఇట్లా. ఇక్కడ లోతట్టు ప్రాంతము, ఇక్కడ లూజు భూమి ఉంది. భూమికి నీళ్లు రావడము, పెద్ద పెద్ద లోడ్లు అంటే మార్బుల్స్, ఆ ప్రాంతంలో మార్బుల్స్ ఉండి లారీలు పెద్ద పెద్దవి రావడం వల్ల ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది. ఇది ఎంత చేసినా కూడా ఇది ఇలాగనే ఉండిపోతుంది. ఈ గుంత వల్ల చాలా ఇంతమంది కూడా ఆ చుట్టుపక్కల ఇండ్లు కూడా మాకు మునిగి చాలా అంటే వంట వస్తువులు కావచ్చు, బట్టలు కావచ్చు, అనేక కార్యక్రమాలు అన్ని విషయాలను కూడా ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. గతంలో భారీ వర్షానికి ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గారు సుధీర్ రెడ్డి గారు కూడా వచ్చి చూసి ఈ పరిష్కారం తొందరగా అయిపోతుందని చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయినా కూడా ఇప్పటికి కూడా ఇది పరిష్కారం కాలేదు. మరి నేను ఒకటే అడుగుతున్నాను, రాజకీయ నాయకుల నిర్లక్ష్యమా లేక అధికారుల నిర్లక్ష్యమా అనేది మీ ద్వారాగా ఇది దృష్టికి పోయేటట్టుగా చేస్తారని కోరుతా ఉన్నాం. ఇకపోతే ఈ ప్రాంత ప్రజలకు దోమలు, విపరీతమైన దోమలు, అధికారులకు చెప్పి ఈ రోజు చెప్తే 15 రోజులకు ఒకనాడు కూడా ఈ ప్రాంతానికి వచ్చి దోమలని నివారించడానికి అధికారుల నిర్లక్ష్యం వల్ల చాలా జరుగుతుంది. అది కూడా మరి మీడియా వారి దృష్టిగా మరి అధికారుల దృష్టికి తీసుకుపోతారని కోరుతా ఉన్నాను. మరి ఇకపోతే నాగోలు చెరువు ఉంది. నాగోలు చెరువు శుద్ధీకరణ కారణం వల్ల అక్కడ చుట్టుపక్కల కొంచెమైనా దాన్ని పరిశుభ్రత చేస్తే ఈ దోమలు ఉండే అనేది మీ ద్వారాగా తెలియజేస్తా ఉన్నాను. ఇకపోతే మరి ఈ కాలనీలలో అనేక సమస్యలు, సీసీ కెమెరా లేక యువత అనేక కార్యక్రమాలు ఎక్కడెక్కడ అడ్డాలు పెట్టి అడ్డాల దగ్గర గంజాయి దాక్కుంటూ మరి ఇతర ఆడపిల్లల్ని చెడాంచుకుంటూ ఈ ప్రాంతంలో చాలా జరుగుతూ ఉన్నాయి. మరి వాటిని కూడా మీ ద్వారా మరి అధికారుల దృష్టికి తీసుకుపోతారని కూడా మరి తెలియజేస్తా ఉన్నా. ఇంకా పోతే సమస్యలు గతంలో 45 సంవత్సరాల కింద ఇక్కడ మోరీలు వేయడం జరిగింది. డ్రైనేజ్ చిన్న పైపులు వేసి ప్రజలకు అనేక సమస్యలతోటి బాధపడతా ఉన్నారు. అవి తీసివేయాలి, కొత్త వేయాలని మరి కమిషనర్లు కానీ మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ చెప్పడం జరిగింది. అయినా ఇప్పటి వరకు అది పట్టించుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి సమస్యలు. ముఖ్యంగా మనం ఏదైతే ఈ ప్రాంతంలో నిలబడ్డామో ఈ ప్రాంతం మాత్రం దీన్ని ఇమీడియట్ గా తొందరగా రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, దీన్ని పూర్తిగా ఈ యొక్క మంచి కార్యక్రమం చేసి వాళ్ళకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నా. నా పేరు శ్యామల యాదగిరి, జయపూర్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. మరి ఇక్కడ నేను ఇప్పుడు కాలనీగా ప్రెసిడెంట్ గానే పనిచేస్తున్నా. మరి మీ ద్వారాగా ఈ సమస్యలు దృష్టికి పోయి నేను ఎక్కడైతే మనం ఇలా మాట్లాడుకుంటున్నాం ఆ ప్రాంతాన్ని ఈ యొక్క కార్యక్రమం చేయడానికి తొందరగా ఈ యొక్క కార్యక్రమం పూర్తయితే మంచిగుంటుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి. గల్లీ చిన్నది
ఏమేం సమస్యలు ఉన్నాయి మీకు? ఎంతకాలంగా ఈ సమస్యలను ఫేస్ చేస్తున్నారు మీరు? ఇక్కడనైతే నీళ్లు నింతాయి, చిన్న వర్షం వచ్చిన మోరీలు నింతాయి, చిన్న వర్షం వచ్చినా నీళ్లు ఇళ్ళకి వస్తున్నాయి. చెత్త కూడా ఎక్కువ పోతలేదు. ఇప్పుడు ఇది తీసి అయితే నెల రోజులు అవుతుంది, 10-20 రోజులు చెత్త కూడా కొనమొక్క. ఈ నీళ్లు నింతున్నాయి, చెత్త రోడ్ అయితే ఐటీ చేయాలి మెయిన్. సో అంటే ఇప్పుడు ఈ రోడ్లు డౌన్ ఉండడం వల్ల వాటర్ వస్తున్నాయి అంటున్నారు కదా, అంటే లీడర్స్ ఎవరన్నా మీ దగ్గరికి వచ్చడం కానీ లేకపోతే పోయారు, మస్తు మంది వచ్చిపోయారు, ఎవరు చేయించిన వాళ్ళే లేరు. పైప్ లైన్ ఆయన వేసిరాగో 6 నెలలు పెట్టిరు, నీళ్ళు ఒక్క సుక్క పోతలే, దోమలు పిచ్చి దోమలు. మిషన్ భగీరథ వాటర్ అనేది ట్యాప్స్ అవన్నీ పెట్టిరమ్మా, మీకు వస్తున్నాయి? ఏం పెట్టాలి, ఆ నీళ్ళు కూడా వస్తలేవు చక్కగా, వాటర్ కూడా వస్తలేదు సన్నగా. ఎట్లా వస్తున్నాయి అక్క? అప్పుడు ఫుల్ ఈ గల్లీలో అయితే మొత్తం మురికి నీళ్ళే వస్తున్నాయి. ఇంకా ఇంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, నీళ్లు మొత్తం జామ ఇవన్నీ దోమలు. మరి ఈ సమస్యను ఎవరైనా వచ్చిన లీడర్లకు చెప్తున్నారు? చెప్తున్నాం, వస్తురు చూస్తురు వెళ్ళిపోతురు, కానీ సమస్య పరిష్కారం చేస్తాము అని అనడమే తప్ప చేసింది లేదు చూసింది లేదు. అంటే ఎంత కాలంగా ఉన్నది ఈ సమస్య మీకు? ఇట్లా ఒక 6-7 ఏళ్ల నుంచి అయితే మరీ ఎక్కువైంది. వర్షాలు 6-7 ఏళ్ల నుంచే ఎక్కువ పడుతున్నాయి. ఆ వర్షాలు రావడం వల్ల ఈ నీళ్ళని జామ్ అయ్యి ఒక 3-4 గంటలు అసలు పోవడం రావడం కూడా జరగదు. ఆ నీళ్ళన్ని క్లియర్ అయినాకనే పోవడం రావడము, ఈ బురదలో నడుచుకుంటూ పోతాం. అంటే ఇప్పుడు మీరు ఇటు వెళ్ళాలన్నా ఇటు రావాలన్నా కూడా బురదల కింద 2-3 గంటలు ఆగుతూనే గానీ పోవడం రావడం జరుగుతుంది. లేదంటే ఆ బురదలోనే ఆ నీళ్ళల్లోనే మోకాల్లో నీళ్ళలో పోవడం వచ్చుడు. ఈ డ్రైనేజ్ పైప్ లైన్ కూడా ఇంత హైట్ లో ఉన్నాయి ఎందుకు మరి? ఇవన్నీ వాళ్ళే పెట్టమన్నారంట, మేము అడిగినాము. ఈ ప్యానల్ బోర్డులు ఇంత పైకి ఉంటే ఆటోలు గిన వస్తే బండ్లు గిన వస్తే కింద పడతారు, ఎందుకు అట్లా పెడతారు అంటే జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పిరు మాకు, మేము అట్లాగే పెడతాం అంటారు. ఎందుకు ఏ ఏరియాలో లేని ఏరియాస్ మీ ఏరియాకి వచ్చేటప్పటికి ఇట్లా పైన ఉంటాయి వాళ్ళు? మేము అడిగినాము ఎందుకు ఇంత హైట్ మీద పెడుతురు, పిల్లలు సైకిళ్ళ మీద తొక్కుట పోయి దానికి దాటి పాడతారు, ఎందుకు అట్లా పెడుతురు అంటే మాకు వాళ్ళు చెప్పిరమ్మా, మీరు చెప్తే మేము చేయమని అన్నారు. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్నా చిన్నగున్నవి, గల్లీ చిన్నది. ఎంత కాలంగా ఉంటుంది ఈ సమస్య? అసలు ఎప్పుడన్నా ఎవరన్నా వచ్చి చూస్తున్నారా మీ పరిస్థితి? వాళ్ళు రారు. ఇక వాళ్ళకి చెప్పినా కంప్లైంట్ ఇచ్చినా వచ్చేంత వరకే. ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చి వానిచ్చేడు దాకా నీళ్ళు నిలిచి ఇంట్లోకి వెళ్ళి అవతలకి వెళ్ళిపోతాయి. ఈ మోరీలు తీస్తే ఇట్నే ఉంటది. ఇక వర్షం వచ్చినప్పుడు ఇడికిడికి నీళ్ళు వస్తాయి. ఇక వర్షం వచ్చిన 2 గంటల దాకా తెల్లందాకా వస్తే తెల్లందాకా నిద్రలే ఉండే, ఇళ్ళకి నీళ్ళు వస్తాయి. ఇక పొద్దుంత వస్తే పొద్దుంతా కూడా ఆ నిలిచిన దాకా అదే మాకు ఒక 2 గంటలు ఆ నీళ్ళు ఎత్తిపోసుకోవాలి, కడుక్కోవాలి. చాలా ఇబ్బంది. ఇప్పుడు చూస్తానికి ఇట్నే మీసంటే ఎంతో మంది వచ్చిపోయారు కూడా, చూసినా కూడా మాట్లాడినా కూడా ఎంతో మంది అంటే ఎంతో మంది. వర్షం వచ్చిందంటే ఏడవాళ్ళ వాళ్ళ చిన్నపిల్లలు ఉంటే ఇక పట్టుకొని ఎత్తుకోవాలి, ఇట్లా ఎత్తుకొని కూర్చోవాలి. పాపం గబ్బేస్తాలు వర్షం ఎక్కువ వస్తే ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా ఇళ్ళకి వచ్చేస్తాయి, ఇట్లకెళ్ళి అవతలకి వెళ్ళిపోతాయి, ఇవతలకెళ్ళి అవతలకి వెళ్ళిపోతాయి. చాలా ఇబ్బంది. రోడ్ వేస్తారా, ఈ రోడ్ తవ్వుతారా, ఏం చేస్తారా? ఒక దారి వేస్తే పుణ్యమే, చేసిన వాళ్ళకి 2 ఎత్తులు ఎత్తి దండమే పెడతాం. ఇప్పుడు ఈ చెత్తనంతా ఎత్తుతున్నారు కదమ్మా, ఈ ఎత్తిన చెత్త ఎన్ని రోజుల నుంచి చూస్తున్నారు? 10-15 రోజులు అవుతుంది. 10-15 రోజులు ఆ చెత్త ఇంట్లో చిన్న పిల్లగాడు బాలంతుంది వాసన. చిన్న పిల్లగానికి ఇన్ఫెక్షన్ అవుతుంది. డోర్ కాదు ఆకిలు కూడా కడుగుతలేం, బయటకు వస్తలేము మేము, డోరే తీస్తలేము మేము. పాపం మళ్ళీ ఇల్లు కట్టుకుంటారు, ఆ నీళ్ళు పడ్డ ఈ దోమలే మా ఇంట్లో అయితే చెప్పుకోలేని పరిస్థితి అసలు. మురికి వాసన ఇప్పుడు కూడా మీకు కనపడుతుందిగా, మేము చెప్పవలసిన అవసరమే లేదు, చూసనే కనపడుతుంది. ఎవరన్నా సాయం చేస్తే మంచిదే, ఇదంతా చేపిస్తే. సో ఇది పరిస్థితి ఇక్కడ. అసలు అనేక ఇష్యూస్ ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు స్థానికులు. సో చెప్పండి అమ్మా, అంటే ఏంటి అసలు ఏంటి ఇక్కడ పరిస్థితులు ఏంటి, ఏమేమి సమస్యలు కనబడుతున్నాయి, ఏంటి వాటర్ ఇష్యూస్ ఏంటి ఇక్కడ? ఎప్పుడు మోరీలు ఇదయ్యి మోరీలు కానీ మొత్తం వర్షం వస్తే నీళ్ళు ఎక్కువ వచ్చేస్తాయండి ఇక్కడికి. వాళ్ళ కింద ఉన్న ఇళ్ళల్లో చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళైతే. మేమంటే ఇల్లు కట్టుకున్నాం కాబట్టి మాకు ప్రాబ్లం లేదు, ఇల్లు కట్టిన వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది, వాళ్ళు ఉండలేకపోతారు ఇళ్లలో. అసలు ఎప్పుడు నీళ్ళు కొంచెం వర్షం వస్తే నీళ్ళు మొత్తం నిండిపోతున్నాయి. అంటే జిహెచ్ఎంసీ అధికారులకు లేకపోతే స్థానిక కార్పొరేటర్లకు ఎమ్మెల్యేలకు ఎవరైనా మీ ఇష్యూస్ అని చెప్తా ఉన్నారా? చెప్తున్నామండి, వాళ్ళు కూడా వస్తున్నారు, చూస్తున్నారు, చేయిస్తామని అంటున్నారు వాళ్ళు కూడా, కానీ చేయించట్లేదు. మరి అంటే ఇంతకాలంగా ఈ సమస్యను ఫేస్ చేస్తా ఉన్నారు, ఇక్కడ ఇంత ఇబ్బందులు పడతా ఉన్నారు, అయినప్పటికీ ఎందుకు అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే కావాలా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలతో ఏం అవసరం లేదు అన్నటువంటి ఆలోచన అనేది? అది వాళ్ళ ఇక్కడ కార్పొరేట్ ఉంటారో అది వాళ్ళకే తెలియాలి. మేము చెప్పే వాళ్ళకి చెప్తున్నాం, అందరు చెప్తున్నారు ఇక్కడ
చేస్తామంటారు కానీ చేయట్లేదు. కాకపోతే మెయిన్ అంటే ఒక వాటర్ ప్రాబ్లం ఎక్కువ ఉంది ఇక్కడ. అదే కొంచెం వర్షం పడితే నీళ్ళు మొత్తం నిండిపోతుంది ఇక్కడ రోడ్ అంతా. అక్కడ వెళ్ళేటివన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి దోమలు. కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ డ్రైనేజ్ ఇష్యూస్, ఒక వర్షం పడితే ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఒకసారి చూద్దాము. ఈ ఒక ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితిని ఇక్కడ డోర్ లాక్ చేసుకుని వెళ్ళారు. ఈ వాటర్ అంతా కూడా రోడ్డు నుంచి వెళ్ళి ఇక్కడ వాళ్ళు ఉండలేనటువంటి సిచ్యువేషన్. వాటర్ అంతా కూడా ఇంట్లోకి వచ్చిపోయి ఇంట్లో మొత్తం జామ్ అయిపోతున్న సిచ్యువేషన్స్ లలో వాళ్ళు ఇక్కడ ఉండలేక ఖాళీ చేసి వెళ్ళిపోయిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంటే ఆ వాటర్ ఫ్లో అనేది ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఇళ్లలోకి వస్తా ఉంది, ఇళ్లలోకి వస్తా ఉన్న నేపథ్యంలో వాళ్ళు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది ఇంటిని చూస్తేనే అర్థమవుతుంది. ఉండలేక ఇళ్లను ఖాళీ చేసేటువంటి స్థితిగతులు ఈ ఏరియాలో కనబడతా ఉన్నాయి. అంటే స్థానికంగా కూడా అనేక ఇష్యూస్ ఉన్న నేతలు రావడం తప్ప వాటికి శాశ్వత పరిష్కారాలు కూడా చేయట్లేని సిచ్యువేషన్స్ ఉన్నాయి. అంతేకాకుండా అక్కడ చూస్తే వారం రోజులు 10 రోజులు అంతా డ్రైనేజ్ కి సంబంధించినటువంటి డ్రైనేజ్ క్లీన్ చేసి అక్కడ ఎక్కడికక్కడ కూడా వేసినటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తా ఉన్నాయి. అయితే స్థానికంగా ఎన్ని సందర్భాలలో కూడా అడిగినప్పటికీ ఎన్ని సందర్భాలలో కూడా చేయండి, మాకు శాశ్వత పరిష్కారం కాకుండా ఎప్పటికీ ఇటువంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటున్నాము, వీటికి శాశ్వత పరిష్కారం చేయండి అని చెప్పినప్పటికీ కూడా ఏ ఒక్కరు కూడా చేయట్లేదంటూ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాము. అంతేకాకుండా శాశ్వతంగా కూడా వీటికి పరిష్కరించి ఎన్ని సందర్భాలలో అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లినప్పటికీ కూడా ఆ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇక్కడ మాకు ఉన్నటువంటి సమస్యను, ఉన్నటువంటి స్థితిగతులను ఒక్క నేత కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా స్థానికులు వాపోతా ఉన్నారు. మొత్తంగా వీళ్ళ పరిస్థితి దయనీయంగా మారుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే రెగ్యులర్ కనిపిస్తా ఉన్నాయి. ఈ రెగ్యులర్ గా ఉన్నటువంటి ఇష్యూస్ ని ఎంతో మంది వచ్చి ఆ కథనాలను సంధించినప్పటికీ కూడా అధికారులలో చలనం కనిపిస్తలేదు, అధికారులలో చలనం రావట్లేదు అంటూ కూడా ఇక్కడ స్థానికులు అయితే వాపోతున్న సిచ్యువేషన్స్ అయితే మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి. గల్లీ చిన్నది. సాయంత్రం ఇట్లాంటి దగ్గరికి వచ్చేస్తున్నాయి దోమలు. ఇంకా సమస్యలు అంటే ఏముందంటే ఇక డైలీసులు కూడా తీయనికే తొందరగా రావట్లేరు. దోమల మందు ఇక్కడ కొట్టట్లేరు. అలాంటివి ఉన్నాయి. వాటర్ తక్కువనే వస్తుంది, వాటర్ సరిగ్గా రావట్లేదు. పరిస్థితులు అంటే ఇక్కడైతే వాటర్ రాదు కానీ రోడ్డు లైన్ లో మొత్తం వాటర్, పై కాలనీ కింది కాలనీ మొత్తం వాటర్ వస్తుంది. ఇక్కడ మాత్రం రాదనుకో, ఇటు బయట రోడ్డు పైనే మస్తు వస్తుంది, తిరగడానికి పోవడానికి రాదు అసలు. అక్కడ ఏంటి ఇప్పుడు వర్షాలు వస్తేనైతే మొత్తం కింది కాలనీ అయితే నిండిపోతుంది. అది ఇంకొకటి డ్రైనేజీలు కూడా కరెక్ట్ లేవు. ఒక రోడ్డు కూడా చేయలేదు. ఇంకా పెద్ద పైపులు వేస్తామన్నది దానికి కూడా వేయలేదు. సమస్యలు అంటే చాలా ఉన్నాయి. ఇది కనీసం ఇప్పుడు ఎట్లుందంటే ఒక్కొక్క దగ్గర గుంపులు కూర్చుంటారు పిల్లలు, లేడీస్ ప్రాబ్లం అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే కనీసం సీసీ కెమెరాలన్నా కొంచెం పెట్టి చేస్తే దానికి కూడా కొంచెం బాగుంటదని మేము అనుకుంటున్నాం. మా బస్తీ పెద్దలకు కూడా చెప్తున్నాం, చేస్తామంటారు కానీ ఏడ కూర్చుంటే ఆడనే కూర్చుంటారు. అలాంటిది కూడా ప్రాబ్లాలు ఉన్నాయి చాలా. లేడీస్ కి అయితే చాలా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఇంతకు ముందే మంచిగా బయట పోదాం అనుకుంటే ఇప్పుడు ఏడ కూర్చుంటే ఆడనే కూర్చుంటారు. ఇక ఈడ కూర్చుంటారు, ఈ నుంచి పోతే గాడ కూర్చుంటారు. మరి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. కొంచెం అందుకోసం జర చేస్తేనే బాగుంటది. అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి చాలా. పిల్లలు వచ్చి ఇక్కడ కూర్చుంటే మేము ఏమలేకపోతున్నాం, బాగలేదని. ఏ కాలనీ వాళ్ళు ఆ కాలనీ కాకుండా ఎక్కడెక్కడో కూడా వస్తారు. కెమెరాలు ఉంటే ఏమైతుందంటే తెలిసిపోద్దని. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి. గల్లీ చిన్నది. జయపురి కాలనీలో ఉన్నటువంటి అంగన్వాడీ స్కూల్ కి సంబంధించినటువంటి సిచ్యువేషన్స్ మనం ఒకసారి చూద్దాము. ఇది మండల్ జిల్లా పరిషత్ కి సంబంధించినటువంటి ప్రైమరీ స్కూల్. ఇది ప్రైమరీ స్కూల్ కు సంబంధించి ఇది గ్రౌండ్ స్కూల్ ఏర్పాటు చేస్తే దీంట్లోనే ఒక అంగన్వాడీ సెంటర్ ఉంది. సో ఈ అంగన్వాడీ సెంటర్ పరిస్థితి ఏంటంటే ఇక్కడ ఆల్మోస్ట్ అంతా 60 మంది పిల్లల వరకు ఉంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వచ్చి వాళ్ళు గవర్నమెంట్ ఇస్తున్నటువంటి కొన్ని ఏవైతే ఆరోగ్య లక్ష్మికి సంబంధించినటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి కనుక వాటికి సంబంధించినటువంటి పాలు, ఎగ్స్ అవన్నీ తీసుకోవడానికి రావాలన్నా కూడా దారుణమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సరౌండింగ్స్ మొత్తం కూడా శిథిల వ్యవస్థలో కనబడతా ఉంది. ఎక్కడెక్కడ కూడా ఆరోగ్యంగా ఉండాలి అని కేవలము ఇలాంటి డబ్బాలపై
ఆరోగ్యశ్రీ అని వేస్తే సరిపోదు. ఆరోగ్యశ్రీ అని చెప్పేసి వేస్తే ఇలాంటి డబ్బాలపై ఆరోగ్య లక్ష్మి అని చెప్పేసి ఇట్లాంటి డబ్బాలపై వేస్తే సరిపోనట్టు సిచ్యువేషన్. ఎక్కడికక్కడ కూడా చెత్తలు ఫామ్ అయిపోయి ఎక్కడికక్కడ కూడా మొత్తం చెత్తతో ఫామ్ అయిపోయింది. అంతేకాకుండా ఇక్కడ వాష్రూమ్స్ యూజ్ చేసుకోలేనటువంటి సిచ్యువేషన్స్లలో వాష్రూమ్స్ క్రాక్స్ వచ్చినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎక్కడికక్కడ కూడా క్రాక్ వచ్చి ఇట్లా టచ్ చేస్తే కూలిపోయేటువంటి సిచ్యువేషన్స్లలో ఈ వాల్స్ ఉన్నాయి. ఈ వాల్ అయితే ఒకసారి గట్టిగా లాంగ్ ప్రెస్ చేస్తే మొత్తం షేక్ అవుతుంది. జస్ట్ నేను ఇట్లా టచ్ చేస్తేనే ఇది మొత్తం షేక్ అయిపోతున్నటువంటి వాల్. ఇది ఇక్కడ ఉన్నటువంటి టాయిలెట్స్ పరిస్థితి. సో ఇది అంగన్వాడీ సెంటర్ల సిచ్యువేషన్. అంగన్వాడీ సెంటర్లకు వచ్చేటువంటి మహిళలు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఒకసారి చూడండి. ఆ బిల్డింగ్ అయితే మొత్తం కూలిపోయేటువంటి సిచ్యువేషన్స్ లో ఏ సెకండ్ అది కూలిపోతుందో కూడా అర్థం కానిటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. మొత్తం పిల్లర్స్ అన్ని తేలి రాడ్స్ కూడా కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఈ అంగన్వాడీలో సరౌండింగ్ అంతా కూడా చెత్తను ఫామ్ చేస్తా ఉన్నారు. ఎక్కడికక్కడ కూడా మద్యం సీసాలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇక్కడ మహిళలు చిన్నపిల్లలు ఉండేటువంటి ఈ ప్లేస్ లో మద్యం బాటిల్స్, ఈ అంగన్వాడీ స్కూల్ వెనక సైడ్ కొంచెం ఒకసారి మనం ఒక 2 స్టెప్స్ వెనక్కి వస్తే ఇందులో మందు బాటిల్స్ కూడా మనకు ప్రధానంగా చూస్తాం. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ అంగన్వాడీ. ఇలా చూడండి, ఇది ఇక్కడ ఒక మందు బాటిల్, ఇది మందు బాటిల్. ఇంకా నేను చూపిస్తాను. ఇది ఒక మందు బాటిల్, ఇక్కడ మళ్ళీ ఒక మందు బాటిల్, ఇక్కడ మందు బాటిల్స్. ఇది మందు బాటిల్స్ అంటే అంగన్వాడీ కేంద్రాలలో మందు బాటిల్స్ మొత్తం బాటిల్స్ కూడా పగలగొట్టి ఇటువైపు వేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈడ ఒక చూసుకునేది అంటే ఈ స్కూల్ని కనీసం ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ కోసం చూసుకునే స్థితిగతులు లేవు. మొత్తం బాటిల్స్ తోని చిన్న చిన్న పిల్లలు ఆడుకునేటువంటి ప్రాంతము, గర్భిణీ స్త్రీలు ఇక్కడికి వచ్చేటువంటి వారికి కావాల్సినటువంటి కొన్ని స్కీమ్స్ తీసుకోవడానికి వచ్చేటువంటి ప్రాంతంలో ఎంత దరిద్రమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అండ్ ఎట్లాంటి స్థితిగతులు ఉన్నాయనేది మనం చూస్తూ ఉన్నాం. అంగన్వాడీకి నిత్యం కూడా ఎంతో మంది వస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో కూడా స్థానిక నేతలు, స్థానిక లీడర్లు పట్టించుకోలేని పరిస్థితులు, ఇది కనీసం ఇట్లా టచ్ చేస్తే కూలిపోయేటువంటి సిచ్యువేషన్స్లలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో ఇప్పటికైనా ఇక స్థానిక సమస్యలపై అనేక ఇష్యూస్ను అమ్మా న్యూస్ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో భాగంగా ఈ రోజు జయపూరి కాలనీకి వచ్చాము. జయపూరి కాలనీలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్ని కూడా మనం పర్ఫెక్ట్ గా చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఉన్నటువంటి స్థితిగతులపై ఇప్పటికైనా స్పందించి స్థానిక సమస్యలకు ఏదైనా ఒక పురిస్టా పెట్టే విధంగా పనులు చేయండి. ఇకనైనా రాబోతున్నటువంటి రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండి స్థానిక ప్రజలకు సేవలు చేసేటువంటి ప్రయత్నం చేయండి. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి గల్లీ చిన్నది. సో గత కొంతకాలంగా కూడా ఈ ఒక సమస్య కొన్ని ఏళ్ల నుంచి అంటే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఈ సమస్యతో బాధపడుతూ ఉన్నారు. చిన్నపాటి వర్షం పడ్డారు అంటే తేలికపాటి వర్షం పడ్డప్పటికీ కూడా ఇక్కడ వాటర్ జామ్ కావడము, లోపలికి వెళ్ళాలంటే వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్స్. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి మన ప్రాంతం నుంచి నేరుగా చూస్తే ఒక కాలనీకి ఇది వెళ్తా ఉంటది. ఈ కాలనీకి వెళ్ళేటువంటి ప్రాంతం ఇది లక్ష్మీ నరసింహ అనేటువంటి కాలనీకి వెళ్ళేటువంటి ప్రాంతం. అక్కడ మొత్తం కూడా మార్బుల్స్ కి సంబంధించి టైల్స్ కి సంబంధించినటువంటి మార్బుల్స్ అవన్నీ కూడా తయారు చేసేటువంటి కేంద్రం ఉంటది. సో ఆ కేంద్రానికి వెళ్ళేటువంటి లారీలు కావచ్చు, టిప్పర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ మార్గం గుండగా వెళ్ళగా ఇప్పుడు మనం చూస్తున్నటువంటి రోడ్డు దినదినం అస్తవ్యస్తంగా తయారవుతున్నటువంటి సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా మనం చూసుకుంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి నాలా ఏదైతే ఉందో ఇక్కడ ఒక ప్రాంతం మనం నిలబడ్డటువంటి ప్రాంతము, ఈ ఒక నాలను ప్రతి సందర్భాలలో ప్రతి వర్షం వచ్చినప్పుడు ఎప్పుడైనా కూడా ఈ దీనికి సంబంధించిన మరమ్మతులు చేసినప్పటికీ కూడా దీన్ని కూలిపోవడము, కుంగిపోవడం జరుగుతూ ఉంది. దీంట్లో ఎప్పటికీ ఎవరో ఒకరు పడిపోవాల్సినటువంటి సిచ్యువేషన్స్ ఏర్పడతా ఉన్నాయి. మొన్న అకాలంగా పడ్డటువంటి వర్షానికి కూడా ఒక చిన్న పాప తేలికపాటి వర్షానికి ఇందులో పడ్డప్పటికీ కూడా స్థానికులు రక్షించేటువంటి ప్రయత్నం చేశారు. సో ఎప్పటికీ ఈ సమస్య గత కొన్నేళ్ల నుంచి కూడా ఇటువంటి సమస్యను ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న సిచ్యువేషన్స్ అయితే ఉన్నాయి. అయితే కొంత వందల టన్నులతో వచ్చేటువంటి టిప్పర్లు, లారీల ఎఫెక్ట్ అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజానీకం మీద పడతా ఉంది. అంతేకాకుండా దాన్ని ఆపేవేయాలి అంటూ కూడా స్థానికులు చెప్పినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, స్థానిక నేతలు కూడా పట్టించుకోవట్లేదంటూ కూడా స్థానికులు వాపోతా ఉన్నారు. ఈ యొక్క తాత్కాలిక మరమ్మతుల ద్వారా ఎప్పటికప్పుడు కూడా ఇబ్బందులు పడతా ఉన్నాం. తాత్కాలిక మరమ్మతులతో అనేక సమస్యలను
ఎదుర్కొంటున్నామంటూ కూడా స్థానికులు వాపోతా ఉన్నారు. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నప్పటికీ ఇక్కడ నీళ్లు నిలవడం అనేది ప్రధాన సమస్యగా మనకు ఎదురుపడతా ఉంది. ఈ నీళ్లు నిలవడం వల్ల అనేక రోగాలు రావడంతో పాటుగా దోమలు కూడా ఫామ్ అవుతూ ఉన్నాయి. ఆ దోమల వల్ల కూడా అనేక వ్యాధులు వస్తా ఉన్నాయంటూ కూడా స్థానికులు చెప్తా ఉన్నారు. అయితే దీనికి తాత్కాలికంగా ఏర్పాట్లు, తాత్కాలిక మరమ్మతులు చేయడమే తప్ప ఎటువంటి శాశ్వత పరిష్కారం చేయట్లేదంటూ కూడా స్థానికులు వాపోతా ఉన్నారు. అనేక సందర్భాలలో కూడా ఈ యొక్క పరిస్థితికి సంబంధించి స్థానిక నేతలకు, ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినప్పటికీ కూడా ఆ నేతలు ఎవరు పట్టించుకోవట్లేదంటూ కూడా వాపోతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతున్నాయి. సో ఇది మొత్తంగా జయపురి కాలనీలో అనేక సమస్యలకు నిలయంగా మారుతోంది. నేతలు, స్థానికులు మారుతా ఉన్నప్పటికీ కూడా మా నేతలు అధికారంలోకి కొత్త నేతలు వచ్చినప్పటికీ కూడా పాత సమస్యలు పాతగానే ఉండిపోతున్నాయి తప్ప ఒక పరిష్కారం దొరకట్లేదంటూ కూడా స్థానికులు వాపుతా ఉన్నారు. ఇది బస్తీ బాటలు. మరో బస్తీ బాటలతో మళ్ళీ కలదు అంటే చూస్తూ ఉండండి అమ్మా న్యూస్. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి. గల్లీ సిన్నది.